హలో అందరికీ, వెంటనే నా ఛానల్ రామాకుల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇది ఎపిసోడ్ 9. మిగతా ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో పెట్టండి, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఎపిసోడ్ 9లోకి వెళ్ళిపోతే యూజు ఆలోచిస్తుంది అనమాట. మ్యాథ్స్ సార్ ఎందుకు అలా చెప్పాడు, ఇర్రేషనల్ నెంబర్స్ అర్థం చేసుకోవాలని చెప్పి, అంటే నేను డిఫరెంట్ అన్నా, అసలు ఏ మీనింగ్తో చెప్పాడు అని చెప్పి యూజు ఎక్కువ ఆలోచిస్తుంది. అప్పుడు మ్యాథ్స్ సార్ అంక నుంచి ఏంటి అంత డీప్గా ఆలోచించేస్తున్నా అంటే యూజు కవర్ చేస్తే పైథాగరస్ థీరమ్ ఏంటి సార్ దాని గురించి చెప్పండి అని చెప్పి కవర్ చేస్తుంది అనమాట. అందులోకి మ్యాథ్స్ చాలా ప్యాషనేట్ అయిపోయి చెప్తాడు అనమాట స్టోరీ. అయితే అతను ఫుల్ విగ్ వేసుకుని ఉన్నాడు కదా, అతను డైరెక్టర్, పైథాగరస్ థీరమ్ డైరెక్టర్. ఈ యూజు ఏమో హిప్పాప స్టూడెంట్ అనమాట, మాస్టర్ స్టూడెంట్. ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ ఒకటి కనిపెడతాడు, ఆ స్టూడెంట్కి పేరు వస్తుందని చెప్పేసి మాస్టర్ చంపేస్తాడు అనమాట. ఆ స్టోరీ చెప్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే సార్ నేను ఒకటి కనిపెట్టాను అని చెప్తే ఆగు, ఏంటి అసలు ఏం చెప్దాం అనుకున్నావు, కరెక్ట్గా చెప్పంటే ఎన్ని క్యాలిక్యులేషన్ అవి చేసేసి ఇదిగోండి సార్ ఇది ఇలా అయితే వర్క్ కాదు, ఈ థియరీ వ్యాలిడ్ అవ్వాలంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పాలి అని చెప్పేసి అది ఇది అని చెప్పి మొత్తం థీరం గురించి బాగా అర్థం చేసుకొని చెప్తాడు. నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు సార్, నేను మీకే చెప్పాను, మీరు నా మాస్టర్ కాబట్టి అని చెప్పేసి అంటాడు. అంతలోకి ఆ మాస్టర్ ఏం చేస్తాడు, యూజుని అలాగే నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను, నువ్వంటే నా స్టూడెంట్, నువ్వు చాలా నన్ను ప్రౌడ్ ఫీల్ చేసావు, ఈ ప్రూఫ్ నెవర్ ఎగ్జిస్ట్ అయ్యే లేదు, అందుకే నేను చంపేస్తాను, కొన్నిసార్లు నిజమే డేంజరస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి చంపేస్తాడు. ఆ స్టోరీ మ్యాథ్స్ సార్ యూజుకి చెప్తారు. యూజు షాక్లో ఉంటుంది అనమాట. అప్పుడు మ్యాథ్స్ సార్ చెప్తాడు, చూసావా ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అర్థం చేసుకోవడం ఎంత కష్టమో, చాలా కష్టం, కానీ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి అని. అలా ఇద్దరు రూట్ ఒకటే కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే యూజు మ్యాథ్స్ని చూస్తూ చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి అలా చూస్తూ కింద పడిపోద్ది. కింద పడిపోయి ఏమైందని మ్యాథ్స్ సార్ అడిగితే ఏం లేదు సార్ నేను బాగానే ఉన్నానని చెప్పి అంటుంది. మ్యాథ్స్ సార్ అంటాడు, ఇలాగే జరుగుద్ది, నువ్వు డేటింగ్ చేస్తే జాగ్రత్తగా నడాలి కదా, రోడ్డు మీద నడడం కూడా రాదు నీకు అని చెప్పేసి మళ్ళీ తిడతాడు. తిట్టి అప్పుడు యూజు అంటుంది, అబ్బా ఎంత ఎంబారెస్మెంట్, ఇతను ముందే అవ్వాలా, చిచ్చి అని చెప్పి అనుకొని ఇంకేముందిలే నేను స్టోర్ చేస్తాకే అని చెప్పేసి అనుకొని ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళిపోయి నేను మమ్మీ నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి అంటుంది. అయితే వాళ్ళ మదర్ మాట్లాడుదిలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఫస్ట్ ఇంట్లో చెత్త ఉంది కదా అదంతా బయట పడిసే అంటే, నాకు కొంచెం వాష్రూమ్ వస్తుంది నేను వెళ్తానంటే, కొంచెంసేపు ఆపుకో నాతో మాట్లాడు అని చెప్పంటే, అప్పుడు యూజ్ చెప్తుంది, నేను నా టేక్ కేర్ తీసుకోగలను, నువ్వు అంత భయపడకు మమ్మీ అని చెప్పేసి అంటుంది. అప్పుడు యూజువల్ మదర్ అంటుంది అనమాట, నేను మీ మ్యాథ్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అంత టేక్ కేర్ తీసుకున్నాడు కదా, నేను సారీ అండ్ గ్రేట్ఫుల్గా అవ్వాలి అతను విని అంటే. అప్పుడు యూజు అంటుంది, నేను ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పేశాను అతనికి, నువ్వు వెళ్ళి మళ్ళీ అతను డిస్టర్బ్ చేయకు, అతను చాలా బిజీగా ఉంటాడు, ఎంతైనా నీకు అంత హెల్ప్ చేశాడు కదా, అలాంటి వాళ్ళు ఎందుకు వదిలేస్తాం, కానీ నీ డీమెరిట్ పాయింట్స్ ఎందుకన్నా ఇచ్చేస్తున్నాడంటే, అతను కొంచెం హార్డ్గా కనిపిస్తాడు కానీ చాలా మంచోడు, బయటకి అలా కనిపిస్తాడు అని చెప్పేసి అంటే, మీ సార్ని చాలా బాగా పొగుడుతున్నావు అంటే, అలా ఏం లేదు అతను చాలా మంచోడు కానీ కొంచెం తెక్కెక్కువ అని చెప్పేసి అంటే. అప్పుడు యూజు గుర్తుకొస్తుంది, లిటరేచర్ సార్ చెప్తారు కదా, అదంతా తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి చెప్తారు. అప్పుడు యూజు షాక్లో ఉంటుంది, ఇదేంటి ఇతను నన్ను మ్యానిపులేట్ చేశాడే ఏంటి, నేను ఇతని గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాను, నేను మ్యానిపులేట్ అవుతున్నాను, అయితే లిటరేచర్ సార్ని మ్యానిపులేట్ చేసినట్టే నన్ను కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనమాట, ఎన్నిసార్లు నన్ను తిట్టాడు, అయినా అతని గురించి నేను ఎందుకు పాజిటివ్గా చెప్పాలి అని చెప్పేసి తనలో తనే అనుకుంటుంది. నాతో చాలా రూడ్గా మాట్లాడేవాడు, అతన్ని మనం ఎప్పుడు కేర్ తీసుకోకూడదు, నా గురించి నేనే పట్టించుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది. అతని గురించి ఎతకూడదు, అతని గురించి మార్నింగ్ కూడా వెయిట్ చేయకూడదు అని చెప్పి అంటుంది. నెక్స్ట్ 4 సార్లు తింటా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ప్రిన్సిపల్ ఉంది కదా, ప్రిన్సిపల్ వాళ్ళ నెఫ్యూ ఉంటే అప్పుడు చెప్తాడు, నువ్వు జెలస్గా లేదా, ఒకసారి నువ్వు ఆలోచించు, నువ్వు ఉండాలి ఆ ప్లేస్లో, తను ఉన్నాడు, ఇప్పుడు నువ్వు అబ్రాడ్లో చదువు ఉంటే నీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, అసలు ఏం తప్పు, అందరూ నీ ప్లేస్ తీసుకుంటున్నారు, అసలు నువ్వు అనుకున్నావు ఎప్పుడన్నా నువ్వు ఇలా ఇక్కడ ఎండప్ అవుతావు అని చెప్పేసి అంటారు. అంత మ్యాథ్స్ పట్టించుకోడు, సర్లే ఏదో ఆగుతాడని చెప్పి నార్మల్గా తీసుకుంటే అక్కడ యూజు వెయిట్ చేయని అనుకుంది కదా, కానీ వెయిట్ చేసి ఇదేంటి ఇతను ఇంకా రావట్లేదు, పర్లేదు కొంచెం చెప్పి వెయిట్ చేద్దాం అని చెప్పి అనుకున్న తర్వాత అందులోకి వాళ్ళు వచ్చేటప్పటికి పారిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏమో మ్యాథ్స్ సార్ క్లాస్కి వస్తే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను అయితే అని చెప్పేసి అంటే, ఎందుకు మ్యాథ్స్ సార్ వాళ్ళ హెయిర్ ఎంత బాగుంది, స్లీవ్స్ కూడా పుల్అప్ చేశాడు ఇంకా బాగా కనిపిస్తుంది, అవును మ్యాథ్స్ సార్ వాళ్ళ ఫింగర్స్ ఎందుకు అంత పొడవుగా ఉన్నాయి అని చెప్పేసి తను అనుకొని చాలా అడ్వైజ్ చేస్తాను అనమాట, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పేసి. అవును నీళ్ళు కూడా ఎందుకు అంత క్యూట్గా తాగుతున్నాడు, చాలా బాగా పెన్ కూడా బాగా తిప్పుతున్నాడు, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఏంటి,
కొంపతీసి నేను లవ్లో పడిపోయినా అని చెప్పేసి భయపడి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఫ్రెండ్ని తీసుకెళ్ళి నీకు ఒకటి చెప్పాలి ఫాస్ట్గా రా, నీకు అర్జెంట్గా ఒక మ్యాటర్ చెప్పాలి అంటే, గోయా నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని నా లైఫ్లో, నా ఐడల్స్, నా ఫిక్షనల్ క్యారెక్టర్స్ వాళ్ళకే ఉండేది నా లవ్. నేను ఎప్పటివరకు రిలేషన్షిప్లో కూడా నేను, నీకు తెలుసు కదా, నేను ఎప్పుడు జెన్యున్గానే ఉండేదాన్ని, ఎప్పుడు ఆ క్యారెక్టర్స్ని థింక్ చేస్తూ నేను చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని. కానీ నేను ఇప్పుడు ప్రతిసారి ఒక మనిషి నా మైండ్లోకి వస్తున్నాడు, నన్ను పిచ్చిదాన్ని చేసేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే నాకు అతని గురించి ఆలోచించాలనే లేదు, కానీ నేను నన్ను హెల్ప్ చేసుకోలేకపోతున్నాను అని అంటే, అప్పుడు గోయా చెప్తుంది, నువ్వు కావాలని డినైల్ చేస్తున్నావు, నువ్వు బోల్డ్ వీడియోలు చూసేదానివి నీకు నచ్చిన ఐడియల్ని, కానీ ఇంకా చెప్పేదానివి ఐడియల్ అంటే నీకు ఇష్టం లేదని చెప్పి, నువ్వు ఎప్పుడు ఇంత చిన్నప్పటి నుంచి నువ్వు వాళ్ళని ఇష్టపడతావు కానీ ఎప్పుడు అడ్మిట్ చేయవు నువ్వు ఇష్టపడినట్టు అని చెప్పేసి అంటుంది. అప్పుడు యూజు అంటది, నో వే, నేను అతను అసలు నేను లైక్ చేయకూడదు, అది అసలు ప్రేమించకూడదు, అది అసలు అవ్వకూడదు అని చెప్పేసి అంటుంది. ఏమంటున్నావు అని గోయా అంటది, నువ్వు లుట్టేసేసాను ఎందుకు ప్రేమించలేవు, ఎందుకు అలాగా నువ్వు డినైల్ చేస్తున్నావు అతను ప్రేమించడం గురించి అని చెప్పేసి గోయా అడిగితే అదేంటి అలా ఏం కాదే, మనం పద వెళ్దామని చెప్పేసి అంటది. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, పద వెళ్దామని యూజు అని తీసుకెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వచ్చి నేను ఫీల్డ్ ట్రిప్కి అప్లై చేస్తున్నాను, నేను హ్యాపీగా బోల్డ్ ప్లేసెస్కి వెళ్తాను, హ్యాపీగా రెడీ అయ్యి మీరు జెలస్ ఫీల్ అవ్వకండి హిహి అని చెప్పి తను వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు అనుకుంటారు, వావ్ మనం కూడా ట్రిప్ వెళ్తే ఎంత బాగుంటుందో కదా, తను చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. నెక్స్ట్ గోయా ఏదో బుక్ చదువుతుంటే, ఏంటి మళ్ళీ ఈ బుక్కే చదువుతున్నామని యూజు అంటుంది. నాకు ఈ బుక్ అంటే చాలా ఇష్టం, ఎన్నిసార్లు చదివినా నేను బోర్ అవ్వను తెలుసా అని చెప్పేసి గోయా అంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుద్దంటే యూజు లిటరేచర్ సార్ మాట్లాడుకుంటా అప్పుడు గోయా వాళ్ళు ముందు మాట్లాడుకుంది కూడా గుర్తుకొచ్చి, ఏంటి వీళ్ళిద్దరు రిలేషన్షిప్లోనే ఉన్నారు ఏంటి, దీనికి ఏమైనా క్రష్ ఉందని చెప్పి జెలస్ ఫీల్ అయిపోద్ది యూజు అంటే. అప్పుడు యూజు వచ్చి మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే నువ్వు అక్కడికి వచ్చి హాయ్ ఎందుకు చెప్పలేదు అంటే, మీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు, అలా ఏమి లేదే అని యూజు అంటే, నేను జస్ట్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను అంతే నా పోయం గురించి అని చెప్పి యూజు తన వర్క్లో బిజీగా ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ సీన్లో యూజు స్టోరీ రాద్దామని కూర్చున్న తర్వాత మ్యాక్స్ సార్ గురించి ఆలోచిస్తే, వావ్ అతను వాయిస్ ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉన్నాడో కదా, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పేసి అనుకొని యూజు ఫోకస్ మనం డ్రామా రాయాలని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్ 6th ఎపిసోడ్ రాస్తుంది అనమాట. తను రాసే డ్రామాలో ఇక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ ఉంటుంది కదా, ప్రిన్సిపల్ మ్యామ్ మ్యాక్స్ సార్ అలా మదర్లాగా పెట్టేసింది క్యారెక్టర్, పెట్టేసి నీకు అంత ధైర్యం రా, మన స్టేటస్ ఏంటి, మనది ఏంటి, నువ్వు అంత చీప్ అని ప్రేమిస్తావా అని చెప్పేసి అంటే, అంతలోకి ఇంగ్లీష్ సార్ వస్తారు. నేను నీకోసమే చేశాను మ్యాక్స్ సార్ అంటే, అయితే నువ్వు కూడా జాయిన్ అయిపోయావా కంపెనీ, మా మమ్మీకి నువ్వు అమ్ముపోయావా, ఇంగ్లీష్ నా ఫ్యూచర్ ఇంగ్లీష్ సార్ అంటాడనమాట, నా ఫ్యూచర్ గురించి నేను చూసుకుంటున్నాను అంతే అని అంటే, నేను నవ్వించుకో, డబ్బే ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అని చెప్పేసి అంటాడు. నీ మూతి పగల కూడా ఎక్కువ మాట్లాడావంటే అని మ్యాక్స్ సార్ అంటాడు. నువ్వు కామెడీ చేయకు, సీరియస్గా మాట్లాడు, నేను తన గురించి లవ్గా ఫీల్ అవుతున్నాను, సో నేనేం చేయలేను అంటే, నువ్వు అసలు ఐడియా నీకు ఏమైనా ఉందా, నిన్ను ఒక తింగరోడ్లా చూస్తున్నాడు, అయినా నువ్వు తన్నే ప్రేమిస్తావా, అసలు ఎందుకు, నాలో ఏం తక్కువ అని చెప్పేసి అంటే, సరే అయితే నీ యాంగర్ మొత్తం నా మీదే తీసుకో మమ్మీ, నువ్వు తను ముట్టుకున్నావంటే మీ ఎవరిని నేను బతకను అని చెప్పేసి అంటే అని మ్యాక్స్ సార్ వాళ్ళ మమ్మీతో అంటాడు. మమ్మీతో అని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోదామని ట్రై చేస్తే అందులోకి ఇంకోటి వచ్చి గూన్స్ పట్టుకొని వచ్చి కిడ్నాప్ చేసేస్తా ట్రై చేస్తాడు. వెళ్ళిపోనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, నేను తను ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి వాళ్ళందరినీ కొట్టేసి లిటరేచర్ సార్ దగ్గరికి వెళ్తాడు. లిటరేచర్ సార్ తను నార్మల్గా రోడ్ మీద వాక్ చేస్తుంటే సడన్గా కార్ మీద మ్యాక్స్ సార్ వచ్చి గూన్స్ వచ్చి తను ఆపి, ఏరా ఎక్కడున్నావురా, నీ పని చెప్తానుండు అని చెప్పేసి వస్తే అందులో మ్యాక్స్ సార్ దిగుతాడు అనమాట. నన్ను ఏమైనా చేయండి కానీ ఈయన మాత్రం ముట్టుకుంటే మీకు మామూలుగా ఉండదని చెప్పేసి వాళ్ళందరినీ ఫైట్ చేసి వాళ్ళందరినీ శుభ్రంగా కొట్టేసి అప్పుడు లిటరేచర్ సార్ దగ్గరికి వెళ్తారు. నీకేమైనా బాగానే ఉందా, ఎందుకు ఇలా నువ్వు ఒంటరిగా తిరుగుతున్నావు, సేఫ్ కాదు కదా అని చెప్పేసి అంటాడు. ఇక్కడ యూజుని తెలియజేసుకుంటుంది అనమాట లిటరేచర్ సార్ బదులు. తెచ్చేసుకొని దాన్ని చేయి నాకు ఇవి, నా చేయిలో నా చేయబట్టి అప్పుడే నీకు ధైర్యంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటుంది. కానీ అది తను యూజుని తను థింక్ చేసేసుకుంటుంది లిటరేచర్ సార్ బదులు. అప్పుడు యూజు అనుకుంటుంది, ఏంటి అసలు నేను ఏం థింక్ చేస్తున్నాను, నా ప్లేస్లో లిటరేచర్ సార్ ప్లేస్లో నేనున్నానేంటి, ఇలా ఎందుకు వింతగా థింక్ చేస్తున్నాను అని చెప్పేసి తను అనుకుంటుంది. ఇక్కడేమో మ్యాథ్స్ తన వర్క్లో బిజీగా ఉంటాడు, ఆల్జీబ్రిక్ కర్వ్స్ అవన్నీ చూసుకొని అవన్నీ చదువుకుంటే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది, చాలా రోజులు అయింది కదా మన ఇద్దరం కలుద్దాం అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇక్కడేమో గోయా మళ్ళీ చూస్తుంది యూజు అండ్ లిటరేచర్ సార్ మాట్లాడేసుకోవడం. తను ఇంకా ఓపిక పట్టలేదు. సో తను చాలా కోపం వచ్చిన వెంటనే యూజు కూడా వచ్చి గోయా అని చెప్తే తను అవాయిడ్ చేసేస్తాను అనమాట.
నేను నీతో మాట్లాడాలని చెప్పి తను వేరే దగ్గర తీసుకెళ్తుంది, మాట్లాడుద్ది అనమాట. అసలు ఏంటి నీకు లిటరేచర్ సార్కి ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడు యూజు అంటుంది, నాకు పోయం టైటిల్తో కొంచెం డిఫికల్ట్గా ఉంది, అందుకే సార్ని అడిగాను, అతను ఐడియాస్ చెప్పాడు, అది నేను ఫాలో అవుతాను. అప్పుడు గోయ అంటుంది, నువ్వు నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళిపోయావు అంటే, అలా అనుకున్నాను, కానీ అప్పుడు అనుకున్నాను నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయినా పర్లేదులే అని చెప్పేసి అని అనుకుంటుంది. నీకు తెలుసు కదా నేను హాయ్ చెప్పడం కూడా చాలా నర్వస్గా ఫీల్ అవుతాను, నువ్వు నాకు నిజం చెప్పు, ఏంటి నీకు ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా లిటరేచర్ సార్ అంటేని అని చెప్పేసి అంటే, అప్పుడు యూజ్ అంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అది అవుతుందా అని చెప్పేసి అంటే, అప్పుడు గోయా అంటుంది, అలా అయితే నువ్వు ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళిపోయావు, నువ్వు లిటరేచర్ సార్ చూస్తాకి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు, నీకు లిటరేచర్ సార్ అంటే ఇష్టం అంటే, అప్పుడు యూజు అంటుంది, నాకు లిటరేచర్ సార్ అంటే ఏం ఇష్టం లేదు అని చెప్పేసి, నువ్వు నన్ను నమ్మవా, ఇన్నేళ్ళని బట్టి మన ఫ్రెండ్షిప్ ఉంది, ఇప్పుడు కూడా నమ్మకపోతే ఎలాగా, నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా అని చెప్పేసి సర్లే అంటే నువ్వు నన్ను ఇండైరెక్ట్గా నేను ప్రేమలో ఎంత పిచ్చికిపోయానంటే నా ఇన్నోసెంట్ ఫ్రెండ్ని కూడా గుర్తుపట్టలేను అంత పిచ్చిదాన్ని అయిపోయాను అంటావు కదా, సర్లే అయితే అలాగే ఉందామని చెప్పేసి అంటారు. అప్పుడు వెనకాల అమ్మాయిలు మాట్లాడితే నన్ను ఒంటరిగా వదిలి నాకు కొంచెం చిరాకు ఉందని చెప్పేసి గోయా యాంగ్రీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు యూజుని అడిగితే యూజు కూడా ఏం ఆన్సర్ చెప్పదు. అప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారు అనమాట, వీళ్ళిద్దరు కంపల్సరీగా కొట్టుకొని ఉంటారని చెప్పి. ఇక్కడ యూజు చాలా ఫీల్ అవుద్ది అనమాట, ఎందుకు తను ఇలాగా అంత అలా గొడవ పెట్టుకుంటుందని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ యూజు బ్యాగ్ పెట్టుకొని బయటకు వెళ్దాం అనుకుంటే పీటీ సార్ బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తాడు. సో వాళ్ళు చూస్తే వీళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారా అని చెప్పేసి వెళ్తే, అప్పుడు సర్లే ఇంకెవరైతే ఉంది కానీ చెప్పి యూజు కెఫేకి వెళ్ళి చదువుతుంది అనమాట, బుక్ తీసుకొని చదివితే అందులో లైక్ ఫస్ట్ స్నో అని ఉంటుంది. ఫస్ట్ స్నో అంటే అప్పుడు గోయా చెప్పింది గుర్తుకొస్తుంది, లవ్ అనేది ఒక ఫస్ట్ స్నో, మనం ఎప్పుడు ప్రేమలో పడతామో కూడా తెలీదు అలా ఉంటుందని చెప్పి స్నోని వర్డ్ అండర్లైన్ చేస్తూ, అయితే మ్యాథ్స్ సరే కదా నా ఫస్ట్ లవ్ అని దానిలో తనే ముడిసిపోతుంది. అంతలోకి మీ మోకా రెడీ అయింది, రండి వచ్చి పట్టుకెళ్ళండి అంటే, అప్పుడు దాన్ని తీసుకొని మ్యాథ్స్ అని చూస్తుంది. ఏంటి మ్యాథ్స్ సార్ ఇక్కడ ఉన్నారేంటి, అసలు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఎందుకు నేను ఇతను ముందే చూడలేదు, ఏమో ఇది డెస్టినేషన్ ఏమో, ఇదే ఫేట్ అంటారేమో కదా, మేమిద్దరం తాగేది కూడా ఒకటే సేమ్, మా ఇద్దరు టేస్ట్లు కూడా ఒకటే అనమాట వావ్ అని చెప్పేసి తనలో తను నవ్వుకునేటప్పటికి తన హ్యాండ్ రేస్ చేసి హాయ్ అని చెప్పి పిలుస్తాయి. అదేంటి ఎవరికో హాయ్ చెప్తున్నాడేంటి ఎవరంటే, అంతలోకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హగ్ చేసుకుంటుంది, నేను చాలా మిస్ అయ్యాను నిన్ను అని చెప్పేసి. అప్పుడు యూజు ఫీల్ అవుద్ది అనమాట, ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే నాకు అర్థవడానికి ఎందుకు బుర్ర కూడా పనిచేయట్లేదు, అదే కదా మనం ఒకళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ఇంకోళ్ళు ప్రేమిస్తారు, అదే లైఫ్ అంటే అన్న డైలాగ్తో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తా, ట్రై చేస్తే కొత్త డ్రామాస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం